దేవుని వాక్యంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 1 John chapter 4 యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని కలిపి చదువుతాం. 1 John chapter 4 we are reading together, please, verse 10. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని కలిపి చదువుతాం. ఈ భాగాన్ని మిగతా స్పష్టంగా ప్రార్థనాయుక్తంగా చదవాలి. మనము దేవుని ప్రేమించి మనం కాదు, ఆనే మనము ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనప్పుడు తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమైనది. మరొకసారి, మనము దేవుని ప్రేమించి కాదు, తానే మనము ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనప్పుడు తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమైనది. ప్రార్థన. ప్రేమ పరిపూర్ణమైన తండ్రి, కృపా సంపూర్ణమైన మా దేవ, మా ప్రభు, మా రాజు, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన, పావనమైన, పుణ్యమైన, ఆరాధింపదగిన నామంలో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువును పాట ద్వారా మహిమపరిచినటువంటి వారమై మా ప్రభు ఆశీనుడైనటువంటి స్తుతుల సింహాసనం చుట్టూ అనగా ఇశ్రాయేలు వచ్చే స్తోత్రములపై ఆశీనుడా నేడు మా ఆరాధన కూడా తండ్రి సింహాసనముగా మలుచుకొని దాన్ని అధిష్ఠించడం కొరకై వచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా సింహాసనముగా చేసుకొని మా మధ్యలో కూర్చున్నందుకు వందనాలు. సిద్ధపరచుకొని వచ్చినటువంటి ఆరాధనను మా ప్రభు సన్నిధిలో మేము అర్పించి ఆరాధించినప్పుడు ప్రభా మా జీవితంలో మా ప్రభు ఎన్నో మేలు ఉపకారాలు చేశాడు. వాటన్నిటికీ హృదయమారా మనసారా ఆ ప్రభుని ఆరాధించడం కొరకై సిద్ధపరచుమని వేడుకోవచ్చు. ఈ సమయం దీవించుమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామములో శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి ధర్మాలకి వేడుకున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు వారి పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మా ప్రభువును ఆరాధించడానికి వచ్చినటువంటి మనం ఇశ్రాయేలు ప్రజలతో పోల్చుకుంటే సాతాను ఫరోతో పోల్చుకుంటే ఇశ్రాయేలు ప్రజలు ప్రభువును ఆరాధించడానికి పోతాము, మా ప్రభువును స్తుతించడానికి మేము పోతాము అని చెప్పినప్పుడు ఆ యొక్క ఫరో రాజు 3 అడ్డంకులు చెప్పాడు. ప్రభువును ఆరాధించడానికి వచ్చే మనకు కూడా ప్రతి ఆదివారం నాడు ప్రతి కూడికి వచ్చేటువంటి మనకు ఈ ఫరో చెప్పినటువంటి ఈ 3 రీజన్స్ అడ్డం వస్తూ ఉంటాయి. ఒకటి ఏంటయ్యా అంటే, మీరు పోవద్దు, మేము మా దేవుడు ఆరాధించడానికి అరణ్యంలో పోవాలి అని వీళ్ళు అడిగితే 3 దినాల ప్రయాణం అంత దూరం మేము పోవాలంటే ఫరో ఏమన్నాడు? మీరు పోవద్దు అన్నాడు. అట్లనే ప్రభు సన్నిధికి ఆరాధనకి మందిరానికి మనం వస్తుంటే సాతాను నాడు ఏం చేస్తాడు? పోవద్దు, పోవద్దు, మీరు పోవద్దు, ఎన్ని పనులు లేవు, అగో వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఆ పని ఉంది, ఈ పని ఉంది, అది ఉంది, ఇది ఉంది కదా, వదిలే అని ఆఫ్ చేస్తుంటాడు సాతాను ఫరోలాగా. ఆ రోజు ఫరో ఆఫ్ చేశాడు, సాతాను కూడా మనం ప్రభువును ఆరాధించడానికి ఒప్పుకుంటూ ఆఫ్ చేస్తుంటాడు. ఒకవేళ అది దాటి ఇంకొక ముందుకు రాగలిగితే వాడు చెప్పే 2వ అడ్డంకి ఏంటంటే ఫరో వాడు చెప్పేది, పురుషులు మాత్రం వెళ్ళండి. గుర్తొస్తుంది అనుకుంటా, గుర్తొస్తుందా? పురుషులే పోండి, స్త్రీలు పిల్లలు ఇక్కడ ఉండండి అంటే. అట్లనే మన ఆదివారం ప్రార్థన బయలుదేరంలోనే సాతాను వాడు ఒక కుతంత్రం తీసుకొస్తాడు. వాడు ఫరో వాడు ఏమన్నాడంటే, మందిరం కాడ దేవుడి కాడికి పురుషులే పోండి, స్త్రీలు పిల్లలు ఇక్కడ ఉండండి అంటాడు. అట్లనే సాతాను కూడా మనం ఎప్పుడైతే పనిలో ప్రార్థన కావడానికి బయలుదేరుతామో పురుషులే పోండి అంటాడు, లేకపోతే స్త్రీలే పోండి అంటాడు, కాకపోతే పిల్లలే పోండి అంటాడు. అంటే కుటుంబంగా మనం ప్రభు దగ్గరికి పోవడం వాడికి ఇష్టం లేదు కాబట్టి రానిడు వాడు. పురుషులే పోండి, లేకపోతే స్త్రీలే పోండి, లేకపోతే పిల్లలే పోండి అంటే వాడు పోతే వాడు ఆగండి అని అర్థం. ఎవరు ఈ మాట అనేది? ఫస్ట్ ఎవరు అన్నారు? ఫరో అన్నాడు. ఎవరితో అన్నాడు? ఇజ్రాయెల్ ప్రజలతో. అట్లనే సాతాను అనేటువంటి ఫరో ఈరోజు మనల్ని అంటున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నాడు మనల్ని.
సరే, ఇక వాడు చెప్పేటువంటి మూడో రీజన్ ఏంటయ్యా అంటే, వీళ్ళు అప్పటికి ఇస్రాయేల్ ప్రజలు మేము పోతాము, మోషే గారు వచ్చి మేము వెళ్తాం మేము మమ్మల్ని పంపి అని సూచక్రియలు చేసుకుంటాం అడుగుతా ఉంటే, పురుషులు స్త్రీలు అందరూ కానీ మీ పశువుల్ని ఇక్కడ ఉంచండి, మీ పశువుల్ని మేము అందరినీ ఇక్కడ నుంచి పోండి అంటే అప్పుడు మోషే గారు అంటాడు, అయ్యా మేము పోయేది మా దేవుడి దగ్గరికి, ఆడ అరణ్యంలో పోయిన తర్వాత ఒకవేళ అకస్మాత్తుగా మా దేవుడు మమ్మల్ని బలి అర్పించు అంటే ఏం చేయాలా? గొర్రెలు మేకలు పశువులని ఇక్కడ పెట్టి అక్కడ మేము మరి ఉట్టునే పోతే అక్కడ మేము ఆయనకి ఏమర్పించాలా? సాతాన్ గారు కూడా ఈ రోజుల్లో అట్లనే వేస్తారు, పోండ్లే కానీ ఉట్టి చేతులతో పోండి, మందిరానికి పోండి కానీ ఉట్టి చేతులతో పోండి, ఏమి లేకుండా పోండి, ఏం తీసుకోకుండా పోండి, ఏమి ఇవ్వకుండా రండి అని అంటాడు. అయితే ఇప్పుడు ఈ 3 అవరోధాలను మనం ఇశ్రాయేలు ప్రజలుగా ఏం చేయాలి? ఈ అవరోధాలని దాటి ముందుకు రావాలి. అసలు పోవద్దు అంటే ఆగుదామా? పురుషులే పోండి అంటే ఆగుదామా? కుటుంబంగా పోవద్దంటే లేదు, కుటుంబంగా పోండి, పిల్లలు పురుషులు అందరూ పోండి కానీ మీ పశువులు మాత్రం ఆడ పెట్టుకోండి అంటే కుటి చేతులతో వద్దామా? కాదు, పోవద్దంటే ఆగొద్దు, రావాలి, కుటుంబ సహితంగా రావాలి, దేవుడి పేరును తీసుకొని రావాలి. సరే, మరి బండ్లు మణులు మాణిక్యాలు కాకపోయినా ఆరాధన, సిద్ధపరిచినటువంటి ఆరాధన ప్రభు సన్నిధికి మనం తీసుకొచ్చి, అన్నాడు ఆ సహోదరి మరియా, ఆ బేదనీలో ఉన్నటువంటి ఒక సహోదరి ఏ విధంగా అయితే అత్తరు గుడ్డి తీసుకొచ్చి పగలగొట్టిందో అట్లా మనం కూడా మన ప్రభు సన్నిధిలో మన ఆరాధన పగలగొట్టాలి. ఆ తర్వాత అన్నాడు తూర్పు దేశం నుండి జ్ఞానం ఏ విధంగా అయితే బంగారు సాంబ్రాణి బోడం అనేటువంటి వాటిని పెట్టెల్లో పెట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టెలు విప్పి అని, యాక్చువల్గా పెట్టి విప్పకపోయినా పెట్టెలో చేపెట్టి తీయొచ్చు, కానీ విప్పారు అక్కడ. అంటే ఓపెన్గా మరి అక్కడ ఆమె కూడా అత్తరు గుడ్డి పగలగొట్టింది, వచ్చి కూడా పోయవచ్చు అత్తరు, కానీ పగలగొట్టిందంటే ఏంటి? పూర్తిగా ఆయనకి ఇక్కడ పెట్టెలు విప్పారంటే అర్థం ఏంటి? టోటల్గా ప్రభా నీకే, మొత్తం నీకే అని, దాచుకోవడానికి ఏమి లేదు నా కాడ, నేనేం దాచుకోలేదు ప్రభా, ఇక ఓపెన్గా నేను ఆరాధన చేస్తున్నా, బాటలు నేను ఆరాధన చేస్తున్నా, బహిరంగంగా నేను ఆరాధన చేస్తున్నా అని చెప్పి మనం కూడా మన ప్రభు సన్నిధిలో మరి ఆరాధన చేయాలి. దీనికి దాని ప్రభుత్వం ఆరాధించడానికి ఈ కారణాలు ఏమున్నాయి అంటే చాలా కారణాలు ఉన్నాయి, సహస్ర కారణాలు ఉన్నాయి, అంటే 1000 కారణాలు చెప్పుకోవచ్చు. అయితే వాటిలో ఒకటి ఏంటంటే ది డివైన్స్ అబౌట్ అస్ అమాంగ్ అస్, దైవిక ప్రేమ, దేవుడు మన మీద చూపించినటువంటి ప్రేమ అది ఎలాంటిదో ధ్యానిస్తే, అది చెప్పుకోదలుచుకుంటే, వివరించుకుంటే, దాన్ని గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా మనం ప్రభువుని ఆరాధించవచ్చు. ఇక్కడ 1 యోహాను పత్రిక 4:10 1 John chapter 4:10 యోహాను 4:10 మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుడు పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. గమనిస్తే మనం దేవుడు మనల్ని ప్రేమించింది నువ్వేదో నన్ను ప్రేమిస్తున్నావు అని కాదు, మన మీద ఆయన మందిరానికి వస్తున్నాం, మన మీద ఆయన కారికిస్తున్నాం, మన మీద ఆయన దశభాగం ఇస్తున్నాం, మన మీద ఆయన సమర్పించుకుంటున్నాం, 100,000 ఇంకేదో పాపం పిల్లగాడు, పాపం ఈ ఆయన, ఈ సహోదరుడు, ఈ సహోదరి నాకు ఇంత ఇస్తున్నారు కాబట్టి, నాకు ఇంత చేస్తున్నారు కాబట్టి మరి నేను కూడా వాళ్ళని ప్రేమించాలిగా అని ప్రేమించట్లే ఆయన. మనం ఏమీ ఇవ్వగలం ఆయన ఏది కాదు, ఆయనకి ఏం తక్కువైంది అడిగాడు. ఏదో మన తృప్తి కోసం మనం దేవుడు మన రాబడిలో మన ప్రభుకి ఇస్తున్నాం కానీ ఆయన లేక ఇస్తున్నామా? ఆయన లేక అడిగాడా మనల్ని? కాదు, 1000 కొండల మీద పశువులు వెండి బంగారపు నాయే శ్రీమంతుడైనటువంటి ఆ దేవుడు, భూమియు దాని సంపూర్ణత, లోకమును దాని నివాసులు సర్వము యెహోవావే అని బైబిల్లో రాయబడింది. అంత గొప్ప శ్రీమంతుడైనటువంటి దేవుడికి మనం ఏమి ఇవ్వగలం? భగవంతుడు అంటాడు, ఏమిచ్చారయ్యా, ఏమిస్తే రుణం తీరుతుందయ్యా? 1000 కొలది వెండి బంగారాలా, మరి వేడాది దూడలా, కోడెల పశువుల, వేలాది నదులంతా విస్తారమైన తైలం అంటే నూనె, నదుల లాంటి నదుల లాంటి తైలం నీకు ఇస్తే నీకు సరిపోతుందా ప్రభువా? ఆఖరికి నా గర్భఫలమైనటువంటి నా కొడుకుని, పెద్ద కొడుకుని నీకు ఇస్తే సరిపోతుందా? వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని
సేవ చేసుకునే సహోదరులు ఇండిపెండెంట్ వాళ్ళతో కావచ్చు, కానీ ఇందులో అర్థం భావం, అయ్యా నువ్వు చేసిన మేలకు నేను ఏమి ఇచ్చానయ్యా. బైబిల్లో ఉన్నటువంటి మాట బహుశా అక్కయ్య గారు అంటారు ఆ మాట, ఏమిచ్చి ఏడాది కోడి దూడలా వేలాది నదులంత విస్తారమైన మానా గర్భంలో పుట్టినటువంటి నా కొడుకు ఇస్తే నేను రుణం తీరుతున్నా. ఏమీ లేదు ప్రభువా, ఇగో నా కొద్ది స్తుతి ఆరాధన మన ప్రభుని ఆరాధించాలి. సరే, అయితే ఒకసారి ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ప్రేమించినవని కాదు, మనం ఏదో ప్రేమిస్తున్నామని కాదు, మనం ఏదో చేస్తున్నామని కాదు, మనం ఏం చేయలేం, మనకి ఇంపాసిబుల్, అది ఆయనకి ఏం తక్కువ లేదు, మనం ఏదో చేస్తున్నామని ఆయన చేయట్లేదు. తానే మనల్ని ప్రేమించి అన్కండిషనల్ లవ్, ఇది పరిధిలు లేని, అవధులు లేని, అనంతమైన మరి బేషరతుగా ఆయనగా నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. అంతేగాని మనమేదో భక్తులు అని, మనమేదో విశ్వాసం అని, మనమేదో చేస్తున్నామని, మనమేదో ఆయన ప్రేమిస్తున్నామని, ఆ ప్రేమను ఆయన అనుభవించి పాపం ఎంత చేసేవాళ్ళకి నేను కూడా ప్రేమించాలి, ఆయన ప్రేమించట్లే, అది కాదు. ఆయన ఆయన అట్లా కొలతైతే మనం ఏమి ఇవ్వగలం, ఆయనకి ఏమి ఇవ్వగలం, ఏం తక్కువైంది ఆయనకి, ఆయన ఏమి లేనోడు, మనం ఆయనకి ఏమి ఇవ్వగలం, ఆయన దేవుడు, ఆయన దేవుడు కదా, మనమే ఆయనకి ఏమి ఇవ్వగలం, ఏమీ ఇవ్వలేము. అందుకనే ఇంకొక భక్తులు అంటాడు, కీర్తన ఏమిచ్చి ఇస్తుంది నీకు మరి అర్పించానయ్యా, నీ ఆ రుణం తీర్చుకోనానయ్యా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను, ఏమి ఇయ్యలేక నువ్వు ఇచ్చినటువంటి ఒక రక్షణ పాత్ర పుచ్చుకొని ప్రభావిని స్థుతిస్తానంటాడు కీర్తనకారుల దగ్గర. విషయం ఏంటయ్యా అంటే, మనం ప్రేమించడం కదా, ఆయన మనం ప్రేమించాడు, ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉంటాడు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమైనది. ఆయన యొక్క అనంతమైన అపారమైనటువంటి అవధులు లేనటువంటి ప్రేమ మన మీద చూపించాడు, మనలను ప్రేమించాడు అని రాడు. ఈ మనలను అనగా ఆ మనలను ప్రేమించాడు అని చదివినాం. ఆ మనలను ఎవరు, ఆ మనలు అంటే ఆ వ్యక్తి, ఆ జనాన్ని, ఆ మనుషులు, ఆ మనలు అని చెప్పబడినటువంటి వారు ఎవరు, నువ్వు నేనే. ఆయన యోహాను గారు కలుపుకొని మనలను ప్రేమించాడు అన్నాడు. ఎవరిని ప్రేమించాడయ్యా ఆయన, ఎవరినైనా ప్రేమించింది మనం కానీ గమనిస్తే ఆయన ప్రేమించింది ఎవరిని? మొట్టమొదటిది రోమపత్రిక దేవుడు మనం ప్రేమించింది ఎవరినాయంటే 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. పాపులమైన మనం ప్రేమించాడు. ఓ ప్రభు, నేను పాపిని, జన్మదాకరణ పాపినయ్యా, నా ఆలోచనలు పాపం, నా చూపులు పాపం, నా మాటలు పాపం, నా వస్త్రధారణ పాపం, నా యొక్క జీవితం పాపం, నా శరీరం పాపం, టోటల్గా నేను పాపంలో పుట్టానయ్యా, పాపంలో పెరుగుతున్నాను, పాపాన్ని తాగుతా ఉన్నాను, పాపంలో మురుగుతా ఉన్నాను, పాపంలో కొట్టుకుపోతా ఉన్నాను, పాప జీవితాన్ని పొందుకోబోతున్నాను. వీటన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. పాప జీవితాన్ని పొందుకోబోతున్నాను, పాపం ద్వారా వచ్చినటువంటి భయంకరమైనటువంటి నిత్య నరకానికి నేను పాత్రురాలు కావాల్సినటువంటి వాడిని ఉండాలి. మరి ఏ మంచి లేనటువంటి నా కొరకాయ, పాప భూషిస్తున్నటువంటి నా కొరకాయ, పాపలు ప్రధానమైనటువంటి నా కొరకాయ, జన్మం నుండి పాపినటువంటి నా కొరకాయ ప్రభు, నీవు నా కొరకలో కొరకు వాస్తవంగా పాపం ద్వారా వచ్చినటువంటి జీవితం మరణం కదా, పాపానికి మరి ప్రాయశ్చిత్తం జరగాలి కదా, పాపానికి శిక్ష వేయబడాలి కదా, పాపం ద్వారా రావాల్సినటువంటి భయంకరమైనటువంటి శిక్ష అంతా నేను అనుభవించాను కదా, దాన్ని అంతా తీసివేసిన నిమిత్తం పోనీ నువ్వేమన్నా పాపలే కాదు కదా, పరిశుద్ధుడు కోట్ల మంది అవుతుంది పోడబడేటువంటి ఆ దేవుడు, ఏ పాపమైన ఆ దేవుడు, నీతిమంతులైన ఆ దేవుడు, నిర్దోషమైనటువంటి ఆ దేవుడు, నిరపరాధి అయినటువంటి ఆ దేవుడు, పాపం లేని, పాపం లేదని, పాపం చేయనటువంటి ఆ దేవుడు మన కొరకు ఈ లోకంలోకి రావడం ద్వారా, ఆయన పాపంగా చేయబడడం ద్వారా, కల్లోసులు ప్రాణం పెట్టడం ద్వారా మనల్ని ప్రేమించారు. ఎవరయ్యా పాపిని ప్రేమించారు? పాపిని ఎవరైనా ప్రేమించేది? ఎవరు ప్రేమిస్తారు పాపిని? నేను పాపం చేశానని భర్తతో చెప్పినా, నేను పాపం చేశానని భార్యతో చెప్పినా, నేను పాపం చేశాను తల్లిదండ్రులతో చెప్పినా, నేను పాపం చేశాను పోలీసులతో చెప్పినా, నేను ఓకే తప్పు చేశానని ఇంకా ఆ యొక్క కోర్టులో ఒప్పుకున్నా పాపానికి దగ్గర శిక్ష వేస్తారు కదా. పాపానికి వేసి ఒప్పుకున్నాడు, దొరికిపోయాడు, ఇంట్రాగేషన్ చేస్తే ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ పాపం చేసినోడికి ఏం కావాలి? ఏం చేయాలి? అతన్ని శిక్షిస్తారు కదా. కానీ పాపినటువంటి నన్ను ప్రేమించావా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా అట్లా చేస్తారా?
ఇట్లాంటి ప్రేమ ఎక్కడైనా నేను చూడగలమా మనము? అయ్యా ఎక్కడ చూడలేనయ్యా, ఎక్కడ చూడలేని లోకంలో చూపించినటువంటి ప్రేమ అంటే అదే. లోకం పాపిని శిక్షించాలంటుంది, కానీ నువ్వైతే పాపిని ప్రేమించావు. పాప అంటే ఎవరో కాదు, నేను మనల్ని ఆయన కలుపుకున్నాడు. మనల్ని ప్రేమించి అంటే నన్ను ప్రేమించావు, పాపి నన్ను ప్రేమించావు, నీ బిడ్డగా చేసుకున్నావు అన్నాడు. జత్తయ్య వల్ల నేను ఉన్నప్పుడయ్యా పురంతరను పాపి అంటుంటే అన్నాడు. యోహాను 4:4 పాపి లాగానే అంటే యాకోబు బావి దగ్గర మోసపుత్తమైనటువంటి బావి దగ్గరకు పోతే నా కోసం నువ్వు వచ్చావా అన్నాడు. బేతనియాలో గ్రామంలో మరి పాపంలో ఉన్నటువంటి పాపాత్మ స్త్రీలాగా ఉన్నప్పుడు నా జీవితం ఉన్నప్పుడు నేను ముట్టుకుంటుంటేనే నేను ముట్టుకోవడానికి కూడా యోగ్యురాలను కానటువంటి నాకు ఈరోజు పరిశుద్ధంతో కలిసి నీ సన్నిధికి వచ్చి నీ పాదాలు పట్టుకొని ఏడ్చి కళ్ళతో తుడిచి ఇగో యాత్ర తీసుకొచ్చి ఆరాధన చేసుకొచ్చి నీకు అర్పించి ఆరాధించి అనుభవంలోకి ఈ పాపిని, ఈ పాపాత్మురాన్ని, ఈ పాపాత్ముడిని నాకు ఇచ్చావా ధన్యత, నేను ఆరాధిస్తున్నాను. మొట్టమొదటి ఎవరిని ప్రేమించాడు దేవుడు? పాపులను ప్రేమించాడు. రెండవది యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. ఐజయా చాప్టర్ 63:9. ప్రేమ చేతను ప్రేమ చేత వారిని విమోచించింది. విమోచించిన అన్న మాటలో ఎవరిని విమోచిస్తారయ్యా అంటే కట్టబడ్డ వాళ్ళని, బంధింపబడ్డ వాళ్ళని కదా. విమోచన అంటే విడుదల, విడిపించబడ్డ. ఎవరిని ప్రేమించాడు? మొట్టమొదటిగా పాపను ప్రేమించాడు. రెండవది బంధింపబడిన వారిని ప్రేమించాడు, వాళ్ళని రక్షించాడు. ఆయన వారి యావత్ బాధలో ఆయన బాధున్నాడు. తన దూతను పంపించి వారిని రక్షించాడు. మన యొక్క ఆ యొక్క గుదికాలు కాలు యొక్క కట్లను తెంపేశాడు. మన కాడి మారుమోకులను విప్పాడు. 58వ అధ్యాయం 58వ అధ్యాయము యెషయా గ్రంథం 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుట. ఈ 3 చేశాడు యేసుప్రభువు వారు మనకి. కాడిమాను మోకులు తెలుసు కదా, కాడి ఎడ్లకి కాడి ఉంటుంది అనమాట. కాడి ఇట్లా వాటి మెడ వేసిన తర్వాత కింద నుంచి ఒకటి ఇట్లా కడతారు. కింద నుంచి ఎద్దు ఇట్లా ఉంటుంది, దాన్ని వేసిన తర్వాత మెడకు ఒకటి వేస్తారు. దాన్ని కాడి మోకులు అంటాడు. మోకులు, మోకులు. సరే, అవి కట్లు దింపాడు. వాస్తవంగా మనం కూడా బంధింపబడింది. ఓ ప్రభా, నీ ప్రేమ చేత విడిపించావా? బంధింపబడిన నన్ను, బంధింపబడిన కట్లలో ఉన్నటువంటి నన్ను అనేకమైనటువంటి మరణ పాశములను చుట్టుకొనగా, మరణ పూరులు నన్ను ఆవరించగా, ఓ ప్రభా నా బంధకాలను తెంపావా? నేను ఆరాధిస్తున్నానయ్యా. అందుకని దావీదు 40వ అధ్యాయంలో ఆరాధన చేస్తాడు. నా పాదములను బండి మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. నాశనకరమైన దొంగ ఊపిలో నుంచి, గల దొంగ ఊపిలో నుండి, నాశనకరమైనటువంటి గుంటలో నుండి నన్ను లేవనెత్తాను. పాతాళ పాశములు నన్ను చుట్టుకొనగా వాటన్నిటి నుండి నన్ను విడిపించాను. దావీదు ఆరాధన. ఓ ప్రభువా, నువ్వు ప్రేమించావు. ఎవరు ప్రేమించడం తెలుసా? బంధింపబడిన వారినయ్యా అని తెలుసు. ఒకసారి ఎత్తుకోండి. మన ప్రియులు, మన పూర్వీకులు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు దాదాపుగా 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 430 years దాసత్వంలో ఉన్నారు, ఐగుప్తులో ఉన్నారు, బంధింపబడి ఉన్నారు, కట్లతో ఉన్నారు, మోతగంపలతో ఉన్నారు, మోతగంపల భారంతో ఉన్నారు, కాడిమాల లోపులతో ఉన్నారు, బంధింపబడి ఉన్నారు. మరి అలాంటి ఆ యొక్క మరి ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం కూడా ఉన్నాం. ఏ విధంగా మోషే వారు వచ్చి విడిపించి ఎర్ర సముద్రం దాటించి పాలస్తీనాకు తీసుకొచ్చాడు. ఒక ప్రభుత్వం కూడా అట్లా చేశాడు. అన్నాడు గాడిద కూడా ఒకటి బంధింపబడింది, గాడిద కూడా ఒకటి కట్టబడింది. అట్లా కూడా నా బతుకున్న కుటుంబం, బంధింపబడిన కుటుంబం. నన్ను ప్రేమించావా? నువ్వు ప్రేమించింది మామూలు వాళ్ళని కాదయ్యా, బంధింపబడిన వారిని. ఎవరు ప్రేమిస్తారు? బంధింపబడినటువంటి వారు. బంధింపబడినటువంటి వారిని ఎవరు ప్రేమిస్తారు? బంధింపబడటం అంటే మన భాషలో ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే జైల్లో, చెరసాల్లో ఉన్నటువంటి వారు. మంచి పని జరిగిందిలే, ఒకసారి గుద్దా, ఏదో చేస్తేనే కదా జరిగింది
జైలుకు పోయిందంటే ఏదనుకున్నారు? జైలుకు పోయిందంటే ఏంటి? ఏదో అంత ఘోరమైన పాపం అయితే, ఎంత ఘోరమైనటువంటి పాపం చేస్తే, లేకపోతే ఎంత అక్రమంగా నడుచుకుంటే దేవుడు చూడండి ఎంత శిక్ష చేశాడో. మరి శిక్ష కరెక్ట్ శిక్ష పడింది, జైలుకు పోయాడు అనుకుంటామే కానీ ప్రేమిస్తామా బంధింపబడేటువంటి వారిని, బాధింపబడేటువంటి వారిని ఆయన ప్రేమించాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రేమించాడు. బంధకాల్లో ఉన్నటువంటి వారిని, దావీదుని కానీ, మరి బంధకాల్లో ఉన్న యోసేపును కానీ, బంధకాల్లో ఉన్న యోనా గారిని కానీ, బంధకాల్లో ఉన్న గాడిదని కానీ, బంధకాల్లో ఉన్న ఆ యొక్క సంసోనుని కానీ, బంధకాల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను కానీ విడిచిపెట్టలే. అందరిని విడిపించారు. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరినీ విడిపించారు. ఆరాధన చేస్తాను. ఓ మహానుభావ, నీ ప్రేమను బట్టి ఉన్నాను. నీ ప్రేమను తలుచుకుంటే నేను ఆయన ఆరాధన చేస్తానయ్యా. నువ్వు ప్రేమించింది ఎవరినయ్యా? పాపి నన్ను. నువ్వు ప్రేమించింది ఎవరిని? బంధింపబడిన నన్ను. మూడో చూద్దామా? ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం. జగత్తు పునాది వేయబడక మునుపే, ఇక్కడ నుంచి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనము ఏర్పరచుకొనెను అంతంలో మనం గమనిస్తే అక్కడ పోతే అర్థమైందయ్యా అంటే ఎవరిని ప్రేమించాడయ్యా అంటే, మరి ప్రేమించి ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు కదా. ఎవరిని చేసుకున్నాడా అంటే ఎన్నిక లేని వారిని ప్రేమించాడు. ఇప్పుడు 3 చూశారు. ఒకటి, ఎవరిని ప్రేమించాడు దేవుడు? పాపులైన మనలను ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు దేవుడు? బంధింపబడిన వారు ఆయన మనల్ని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు దేవుడు? ఎన్నిక లేనటువంటి వారిని ప్రేమించడం ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. కౌంట్లెస్, తను కౌంటబుల్ చేశాడు. మన ఎన్నికలైనటువంటి మనము ఎక్కడున్నామాట? కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, 1 Corinthians chapter 1 verse 27. ఏ శరీరం దేవుని యొక్క అతిశయింపకున్నట్లు జ్ఞానము సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అంటున్నాడు. వీఆర్ నౌ గాడ్స్ చోజన్ పీపుల్. ఇప్పుడు నువ్వు నేను ఏర్పరచబడినటువంటి వారు, నువ్వు నేను ఏర్పరచబడినటువంటి వ్యక్తివి. ఓ సోదరుడా, ఓ సోదరి, ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మనం, నువ్వు మామూలు సాదాసీద వ్యక్తులు కాదు. ఇప్పుడు మనం ఎవరమంటే గాడ్స్ చోజన్ పీపుల్. మనం ఆయన దేవుడి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వారం, ప్రత్యేకించుకున్నటువంటి వారం, పిలుచుకున్నటువంటి వారం, పేరు పెట్టుకున్నటువంటి వారం, నీతిగా తీర్చుకున్నటువంటి వారం, విమోచించబడినటువంటి వారం, మహిమపరచబడినటువంటి వారం. నీవు నేను ప్రత్యేకమైనటువంటి వారం, పరిశుద్ధమైనటువంటి వారం, ప్రతిష్ఠిత జనాంగమైనకి. వీఆర్ నౌ స్పెషల్ పీపుల్, ప్రత్యేకమైనటువంటి వారం. అయితే ఈ ఆధిక్యతలో రాకముందు మనం ఎవరమంటే ఎన్నిక లేని వారం, తృణీకరింపని వారం, నీచులైనటువంటి వారం, బలహీనులైనటువంటి వారం, వెర్రివారం. అందరిని ఏర్పాటు చోజన్ చేసుకోవడం వల్ల ఆయన ఏం చెప్తున్నాడంటే, ఏం తెలియపరుచుకుంటున్నాడంటే, వాస్తవానికి మీరు ఏర్పాటులోకి రాకముందు అలాంటి వారయ్యా, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా. ఎవరినంటే ఇన్ని వర్గాలైనటువంటి అని నేను చూపిస్తా ఉన్నాను. అట్లాంటి ఇన్ని వర్గాలుగా, ఇంత నీచంగా, అసహ్యంగా, తృణీకరించినటువంటి వారంగా, ఎన్నికలైనటువంటి వారంగా, వెర్రివారంగా, బలహీనంగా, భక్తిహీనంగా, శత్రువులంగా ఉన్నటువంటి మనలను ప్రేమించడం ద్వారా, ఒకే ఒక ప్రేమ అనేటువంటి దాన్ని అర్థం పెట్టుకొని ఆ ప్రేమ ద్వారానే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరమయ్యా మనం ఏర్పాటు కాకపోయి ఉంటే, ఎవరమయ్యా అంటే ఏర్పాటు కాకపోయి ఉంటే ఎందుకు లేని వారమే కదా. ఒక సందర్భాల్లో చిన్నప్పుడు
ఒక 20-30 మంది బీట్లోకి, అంటే క్రికెట్ గ్రౌండ్లోకి, క్రికెట్ ఆడే మైదానం ఉంటే అక్కడ పోయినప్పుడు 20-30 మంది పోయేది. అయితే అక్కడ పోయిన తర్వాత 2 టీములు కావాలి, టీం 11 మంది ఉంటారు. అయితే ఏం చేసేదంటే అందరూ కోరుకునేది, నాకు వీడియో దానికి మంచి మంచి వాడు చూసుకొని ఆడతాడు అనుకున్న వాడు అందరినీ కోరుకునేది. చివరికి ఒకడు మిగిలేదు. ఇప్పుడు వాడు ఎవరు? కౌంట్లెస్, లెక్కలేనటువంటి వాడు. ఎవరికి మిగిలిపోయింది, ఎవరికి పనికిరాదు లాస్ట్కి. అందులో ఒకరిని అంటే వాల్యుబుల్ పర్సన్స్ ముందు కోరుకున్నాక ఇక లాస్ట్కి ఒకటి మిగిలినట్టు అర్థం ఏంటి? ఇటు వాళ్ళకి అవసరం లేనోడు, ఇటుకి వీళ్ళకి అవసరం లేనోడు. ఈ విషయం అందరూ తెలుసు. అయితే ఆ వ్యక్తికి ఏం జరిగేదంటే 2 సైడ్ అనేవాళ్ళు, డబుల్ సైడ్. తెలుసా ఈ సంగతి? ఇప్పుడు ఆ మిగిలిన ఒక్కడిని ఏమన్నాడంటే 2 సైడ్స్. ఇప్పుడు వాడు రెండు వైపులా బ్యాటింగ్ చేస్తాడు, 2 వైపులు బౌలింగ్ చేస్తాడు, 2 వైపులా అన్నీ చేస్తాడు అన్నమాట. ఇప్పుడు చూడండి, తృణీకరింపబడిన వాడు, ఎన్నిక లేనటువంటి వాడు, ఉపయోగపడనటువంటి వాడు అనుకున్నవాడికి 2 వైపులు వస్తుంది. ఎవరైతే లెక్కలో ఉంటాడు, ఆడతాడు అనుకున్నాడు, ఆ వైపే ఉంటాడు. ఎవరైతే తీసివేశారో, ఎవరైతే లెక్కలేదు అనుకున్నాడు, వాడు ఏమైండు? ఇద్దరికి 2 వైపులు, ఇటు బ్యాటింగ్ ఇటు ఆడతాడు, ఇటువైపున వేడతరపున ఆడతాడు. అంటే అట్లా చేశాడు దేవుడు. లెక్కలేనటువంటి మనం, ఎన్నిక లేనటువంటి, తృణీకరింపడినటువంటి. అదే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తల రాయి అంటే అదే అర్థం. ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే ఎన్నిక లేదని అనుకున్నారో, ఎవరైతే మన పని కావాలనుకున్నారో, మనల్నే ప్రయోజకులుగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు దేవుడు ఉంచాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాట్లు అనుకుంది డబల్ పోర్షన్. ఆ డబల్ పోర్షన్ ఏంటో తెలుసా? ఇక్కడ భూమి మీద, అక్కడ పరలోకంలో కూడా నిత్యత్వంలో యుగాలు ప్రభువును సన్నిధించేటువంటి, ఆరాధించేటువంటి ధన్యత ప్రభు మనకు ప్రసాదించినాడు. ఓ ప్రభువా, ఎన్నిక లేనటువంటి నన్ను నీ ప్రేమ చేత ఎన్నుకున్నావా? పాపినైన నన్ను నీ ప్రేమ చేత ప్రేమించి పరిశుద్ధంగా చేస్తావా? 2 బంధింపబడిన నన్ను నీ ప్రేమ చేత నా బంధకాలు తెప్పి స్వతంత్రుడిగా చేస్తావా? 3 ఎన్నికలైనటువంటి నన్ను నీ ప్రేమ చేత నన్ను ఎన్నుకొని ఎన్నికైన వాడిగా, ఎన్నికైన దానిగా నన్ను చేశావా? ఇక 4 ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ 5:2. పరిమళ వాసనగా చేస్తాం కోసం ఆయన మనం ప్రేమించాం. క్రీస్తులను ప్రేమించి ఏం చేశాడయ్యా? పరిమళ వాసనగా చేశాడు అన్నది. పరిమళ వాసనగా చేశాడు అంటంలో మనం ఏ వాసనతో ఉంటే పరిమళ వాసన చేశాడు అనే కదా అర్థం. మనం కప్పు వాసన, చెడు వాసన, రోత వాసన, పాప వాసన, మరణపు వాసన. ఇదే కొరింథీ పత్రికలో మరి కొన్ని సందర్భాలు, కొన్ని స్థలాల్లో ఉంటుందన్నమాట. మనం చదవండి, మరణపు వాసన అని 2వ అధ్యాయం, 2 కొరింథీ 2వ అధ్యాయము 15వ వచనం, 16వ వచనం. 2 కొరింథీ 2:15-16. రక్షించబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, జీవపు వాసన నుండి మరణపు వాసన నుండి 2 వాసనలు ఉన్నాయి కదా. మరణపు వాసన మన దగ్గర ఉన్నటువంటిది, మన జీవితంలో ఉన్నటువంటిది ఈ యొక్క ఏ వాసన అంటే ఎలాంటి వారం అంటే మరణం, పాపం, చెడు వాసన అని ఉంటుంది ఒక దగ్గర. ప్రసంగి గ్రంథంలో ముక్కావారి తైలంలో చచ్చనయంగా పడటం వలన అదంతా చెడు వాసన వస్తుందంట. చెడు వాసన నేను మనకు తెలుసు. ఎవరండి? లాజరు గారు చనిపోయి యోహాను సువార్త 11వ అధ్యాయమా, ఆయన 4 రోజులైంది చనిపోయి. వాళ్ళ అక్క అంటది 39వ వచనంలో, 11వ అధ్యాయం 39వ వచనంలో,
చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టును. ఈయన ఏం వాసన వస్తున్నాడు? ఇంతగా మరణ పోసన, జీవ పోసన చూసాం. బహుశా లాజరు గారు ఏం వాసన అయి ఉంటుంది? మరణపు వాసన, పాపపు వాసన, మరి భయంకరమైనటువంటి చెడు వాసన. ఇట్లాంటి వారంగా ఉన్నప్పుడు ఆయన మనం ప్రేమ చేయాలి. ఆయన మన ప్రేమ చూపించి మనల్ని పరిమళ వాసనగా, క్రీస్తు సువాసనగా మార్చాడు. క్రీస్తు సువాసనగా మార్చాడు. ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలోకి వచ్చేటప్పటికి, యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలోకి వచ్చేటప్పటికి అమ్మా 12:3 ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇక్కడ మరణంతో ఉన్నటువంటి ఆ ఇంట్లో సువాసన నింపాడు యేసు ప్రభువారు. ఇదంతా నీ ప్రేమనయ్యా, నీ ప్రేమ ద్వారానే వాసన, పరిమళ వాసన కనుక చేశాను. లేకపోతే లోకానికి మరణపు వాసన, పుల్లు వాసన, గౌరు వాసన, నీసు వాసన, కంపు వాసన, చెడు వాసన, భయంకరమైనటువంటి వాసన, దుర్వాసన, ఇట్లాంటి చెడు మరి ఆ యొక్క స్థితితో నిండినటువంటి మనల్ని, మన జీవితాన్ని కేవలం ఆయన ప్రేమే. ఓ మహానుభావ, నీ ప్రేమే లేకపోతే నేను ఇప్పటికి కూడా లోకంలో కంపు కొట్టే బ్రతికేనయ్యా, అందరూ ముక్కు మూసుకునే బ్రతికేనయ్యా, అందరూ నన్ను అసహించుకునే జీవితమేనయ్యా అది. ఓ మహానుభావ, నీ అద్భుతమైనటువంటి ప్రేమ, నా ఎడల నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, ఎంత గొప్పదయ్యా. ఆయన గొప్ప ప్రేమ చేత నన్ను పరిమళ వాసనగా చేసావా. చెడు వాసనతో నిండినట్టు నా బ్రతుకులో క్రీస్తు సువాసనగా నన్ను చేసావా. నా వాసన మార్చావా, నా జీవితం మార్చావా, నా బ్రతుకు మార్చావా, నా ధర్మం మార్చావా, నా విధానం మార్చావా. నా ఆరాధిస్తున్నాను. చివరిగా ఎవరిని ప్రేమించాడంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ 2:5. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన ఏడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తు కూడా బ్రతికించెను. చాలు, కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించాను. ప్రేమ చేత బ్రతికించాడు. ఆయన ప్రేమ చూపటం వల్ల మనం బ్రతికాము. అంటే ఎవరిని ప్రేమించాడంటే చచ్చిపోయిన వాళ్ళని ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? చనిపోయిన వారిని. ఇప్పుడు 5 రకాలు చూసాం. ఎవరినైనా యేసు ప్రభు ప్రేమించిందంటే మొట్టమొదటిగా పాపులను ప్రేమించాడు, పరిశుద్ధులుగా తీర్చాడు. ఎవరినైనా యేసు ప్రభు ప్రేమించిందంటే, దేవుడు ప్రేమించిందంటే బంధింపబడిన వారిని ప్రేమించి వారిని విడుదలనిచ్చాడు. ఎవరినైనా దేవుడు ప్రేమించిందంటే మూడవదిగా ఎన్నికలేని వారిని ప్రేమించి ఎన్నికైన వారిగా చేశాడు. ఎవరినైనా దేవుడు ప్రేమించిందంటే చెడు వాసన కొట్టి మరణ వాసన వస్తున్నటువంటి వారిని పరిమళ వాసనగా చేయడం కోసం వారిని ప్రేమించాడు. ఇంకా ఎవరినైనా ప్రేమించిందంటే చనిపోయిన వారిని ప్రేమించి బ్రతికించాడు. ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించాడు అంటే, ప్రేమించి బ్రతికించాడు అంటే ఆయన ప్రేమించింది ఎవరినయ్యా అంటే ఎవరిని? చచ్చిపోయిన వాళ్ళు. ఎవరైనా చనిపోయిన వాళ్ళు. ఇదే ఎఫెసీయులు అంటాడు. ఇదే 2వ అధ్యాయంలో మొదటి వచనం. ఇదే 2వ అధ్యాయం మొదటి వచనం. అపరాధాల చేత, పాపాల చేత చనిపోయినటువంటి, బాధతో చచ్చిన వారాలు ఉన్నటువంటి, జీవించిన పేరు మృతులమైనటువంటి, సుఖభోగాల్లో జీవిస్తూ ఉన్నాం. సుఖభోగాల్లో జీవిస్తుంటే, లోక సంబంధమైనటువంటి సుఖభోగాల్లో ఎవరైతే జీవిస్తుంటారో వాళ్ళు బతుకున్నా చచ్చినట్టేనంట. తిమోతి పత్రిక 1 తిమోతి 5వ అధ్యాయం 6వ వచనం. సుఖభోగములందు ప్రవర్తించున్నది
బ్రతుకుచుండి చచ్చిన దేవుడు. సుఖభోగాల్లో జీవిస్తూ ఉంటే బ్రతుకుతున్నా కానీ ఏమైనట్టంట? దేవుని దృష్టిలో చనిపోయినట్టే. సోదరుడు మనం కూడా ఆ విధంగా స్పిరిచువల్ బెడ్ మన సఫాని టైం మనం కూడా ఆత్మీయంగా చనిపోయినటువంటి వారంగా ఉన్నాం. ఆదమ హవల విషయంలో అంటాడు, ఆదమ హవల విషయంలో మీరు ఈ పండు దినాలు నిశ్చయంగా ఏం చేస్తారు? మరణం అవుతారు, చచ్చిపోతారు. వాళ్ళు పండు తిన్నారా? తినలేదా? అవహాదము పండు తిన్నారా? తిన్నారు. చచ్చిపోలేదా? చచ్చిపోలే. బతికారు, బతికే ఉన్నారు. బతుకుంటేనే కదా దేవుడు తగ్గించింది, చేప ఇచ్చింది. తర్వాత చచ్చిపోయారనుకోండి, వాళ్ళ టైం తిన్నప్పుడు తినాలి చచ్చిపోతారు అన్నాడు కదా. మరి ఆ రోజు చచ్చిపోవాలిగా, చచ్చిపోలేదే. అది అర్థం ఏంటంటే స్పిరిచువల్గా ఆయన మాట వినకుండా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు చనిపోయినట్టే. తప్పు కుమారుడు విషయంలో కూడా వాళ్ళ అంటాడు, ఈయన కుమారుడు తప్పిపోయి దొరికాడు, చచ్చిపోయి బ్రతికాడు. తప్పిపోయి దొరికాడు, చచ్చిపోయి బ్రతికాడు. వాళ్ళ నాన్నగారు అంటాడు. చదివారు ఆ మాట? చూద్దాము. లూకా సువార్త ఎన్నో అధ్యాయం? 15వ అధ్యాయం 24వ వచనం. చనిపోయి బ్రతికేను కదా. 32. చనిపోయి తప్పిపోయి దొరికిందంటే బాగానే ఉంది, కరెక్టే. తప్పిపోయి బతికిందంటే ఇంకో మాట కూడా అంటున్నాడు, విశేషం యాడ్ చేస్తున్నాడు అక్కడ. ఇంకొక లైన్ కూడా ఏమంటున్నాడు? చనిపోయి బతికింది అంటున్నాడు. తప్పిపోయి దొరికిందంటే ఓకే, బాగానే ఉంది, నిజంగా తప్పిపోయాడు కదా, దొరికింది కదా. ఇప్పుడు మీరు నాన్నగారు తప్పిపోయి దొరికింది అన్నారు, కానీ ఇంకో మాట కూడా అంటున్నాడు చచ్చిపోయి బతికాడని. నిజంగా చచ్చిపోయాడు? భౌతికంగా చచ్చిపోయాడా? లేదే. కానీ తండ్రికి ఎప్పుడైతే దూరం అవుతావో, తండ్రి మాట ఎప్పుడైతే వినమో అప్పుడు చచ్చిపోయినటువంటి వాళ్ళ మనం కూడా. ఒకే సోదరుడు సోదరి ఈ యొక్క ఉదయం సమయం ప్రభుని ఆరాధించుకొచ్చినటువంటి ప్రేమ రక్షకుడు మన వాక్యం ద్వారా ఆయన మహత్తులైనటువంటి ఆ ప్రేమ, ఆయన మహాప్రేమ, అగాపే ప్రేమ, జలములు ఆర్పచాలినటువంటి ఆ ప్రేమ, అవధులైనటువంటి ఆ ప్రేమ, అనంతమైనటువంటి ఆ ప్రేమ, అపారమైనటువంటి ఆ ప్రేమ, ఆంక్షలు లేనటువంటి ఆ ప్రేమ, నిస్వార్థమైనటువంటి ఆ ప్రేమ నీ మీద చూపించాడు, నా మీద చూపించాడు. మనం ఆయన ప్రేమిస్తున్నామని కాదు, మనం ఏదో ఆయన చేస్తున్నామని కాదు, ఆయన ప్రేమించింది. మనం ఏం చేయలేము కూడా. తానే మనల్ని ప్రేమించి అన్కండిషనల్లో నియమ షరతులు నిబంధనలు లేనటువంటి ప్రేమ మన మీద చూపించింది. తానే మనల్ని ప్రేమించి, మొదటే ఆయన మనల్ని ప్రేమించి, నువ్వు ఆయన ఫస్ట్ ప్రేమించలా, ఆయన మనల్ని మొదట ప్రేమించాడు. ఫస్ట్ నిన్ను ప్రేమించింది ఆయన, తర్వాత నువ్వు ప్రేమిస్తున్నావేమో కానీ ముందు ప్రేమించింది ఎవరో తెలుసా? ఆయన. ఎవరిని ప్రేమించాడో తెలుసా? పాపినైనా నిన్నే, నన్నే, మనల్నే, పాపులమైన మనల్ని ప్రేమించాడు. రెండవదిగా బంధింపబడిన మనల్ని ప్రేమించాడు. మూడవదిగా ఎన్నికలైన మనల్ని ప్రేమించాడు. నాలుగవదిగా మరణోపవాసాలైనటువంటి మనల్ని ప్రేమించాడు. ఐదవదిగా చనిపోయిన నీ మీద, నా మీద, మృతులమైనటువంటి నీ మీద, నా మీద చూపిన తన మహాప్రేమ చేత ఆ మహాప్రేమ మనల్ని చూపించి ఆ మరణం ఇష్టమైన వరకు, ఆ మరణానికి మరణం వచ్చి, ఆ ప్రేమకు మరణం వచ్చే వరకు కలవసుల మీదకి వెళ్ళి కలవసులో ప్రాణం పెట్టుకున్నారా. ఇగో నా కుమార్తె కుమారుగా నేను ప్రేమించాను, మన ఏడల తన ప్రేమను వెల్లడి చేసి ఆ కలవసులో ప్రాణం పెట్టుకున్నారా, రక్తం మార్చుకున్నారా, సమాధించబట్టుకున్నారా. ఆయన తన ప్రేమ వెల్లడిపరిచాడు. ఆ ప్రేమ ఒకసారి జ్ఞాపకం చేసుకొని మన ప్రభుని ఆనందించాడు. ప్రభు మనకు సహాయం చేయాలి. మనం లేచి పడదాం.